హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ రామ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే కనుక మనం శివరాత్రి సందర్భంగా శివునికి సంబంధించినటువంటి ఒక టెంపుల్ అయితే చూద్దాం. అది ఎక్కడా కాదు, కర్ణాటక రాష్ట్రంలో రుద్రేశ్వరం అనే గ్రామంలో ఉంది. ఇక్కడైతే కనుక శివుడు మెయిన్ గోపురం అయితే కనుక 112 అడుగుల ఎత్తులో ఉంటుంది. శివుడు విగ్రహం కూడా అలాగే చాలా పెద్దదిగా ఉంటుంది. ఇక్కడైతే కనుక భూ కైలాస్ స్టోరీ కూడా మనం శివుని విగ్రహం కింద భూ కైలాస్ సేమ్ ఎలా జరిగిందో యాజ్ డీజ్ బొమ్మల రూపంలో అయితే చిత్రీకరించారు. ఇక్కడైతే కనుక మేము వచ్చిన తర్వాత కాసేపటికి అయితే ఎండగట్టిగా ఉందనేసి అయితే కనుక పిల్లలైతే కనుక ఈ విధంగా బొండా అయితే తాగారు. ఇందులో నీళ్ళు అయితే కనుక సేమ్ గంగాజలం లాగా ఊరతానే ఉన్నాయి. భలే కానీ ఎంతసేపు తాగినా తరగరు అన్నట్టు వచ్చాయి. ఇక్కడైతే కనుక బ్రిడ్జ్ చూడొచ్చు, సముద్రంలో తేలాడే బ్రిడ్జ్. ఇదిగో తమ్ముడైతే కనుక పాపకి ఇలాగ బొండం తాగేసిన తర్వాత అయితే కొట్టింది. గుంజ అయితే కనుక ఈ విధంగా అయితే తింటున్నారు ఇద్దరును, పిల్లలిద్దరును. చూసారా, సరిసగం అయితే పంచుకుని వాళ్ళ బాబాయ్కి అయితే ఎలా పెడుతుందని పాప అలా తినగానే ఆ తర్వాత అయితే కనుక ఒకవైపు నుంచి అయితే కనుక ఇదిగో సముద్రం అయితే చూద్దామనేసి ఇలా తీయగా ఇక్కడ నుంచి అయితే కనుక టెంపుల్ ఏ విధంగా కనబడుతుందో చూసారా. ఇక్కడైతే చూసారా, ఇక్కడ మొత్తం అన్నీ కూడా తెప్పలో బోట్లే కనబడుతున్నాయి. మ్యాక్సిమం ఇక్కడ శివరాత్రికి అయితే ఓ విధంగా ఉంటుంది. అంటే నేనైతే కనుక శివరాత్రికి 2 రోజుల ముందర అయితే కనుక ఈ గుడి విజిట్ చేసుకోవడం జరిగింది. అంటే మేము తిరుపతి యాత్రలో భాగంగా ఇక్కడికైతే రావడం జరిగింది. 10 రోజుల యాత్రలోను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదిగో ఈ విధంగా అయితే చేసుకోవడానికి దర్శనం. ఇది అయితే కనుక 5వ రోజు ఇక్కడికి వచ్చాము. ఇక్కడ చూసారా, ఇదిగో ఇలాగ పైకి వెళ్తూ ఉంటే ఇది మెయిన్ ఎంట్రన్స్ దారి. ఇక్కడైతే కనుక మనం ధ్వజస్తంభం చూడొచ్చు, ఆ పైనుంచి అయితే కనుక సముద్రం చూడొచ్చు. ఇక్కడ నుంచి ఇదిగో మెయిన్ గోపురం అయితే కనుక ఇదిగో ఈ విధంగా ఎంత బాగుందో చూసారా మెయిన్ గోపురం. ఆ పై తర్వాత వచ్చేసి దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత అయితే కనుక మొత్తం టాప్కి అయితే ఎక్కం. ఇది అయితే మొత్తం 18 ఫ్లోర్లు. 18వ ఫ్లోర్ నుంచి అయితే కనుక బయట నుంచి 3 వైపులా సముద్రం. ఒకవైపు అయితే ఇదిగో ఈ విధంగా శివుడు కనపడతాడు, 3వ వైపు మధ్యలోను సముద్రం ఉన్న వైపు, మిగిలిన రిమైనింగ్ సముద్రం కార్నర్స్ కనపడతాయి. తర్వాత అయితే కనుక విలేజ్ కనపడుద్ది, ఊరు. ఇక్కడ చూసారా శివుడు ఏ విధంగా కనపడుతున్నాడని. ఈ పక్కన అయితే సముద్రం ఎలా కనపడుతుందో మరొక వైపు, 3 వైపుల సముద్రం, ఒకవైపు మాత్రం ఊరు ఉంటుంది. ఆ ఊరు ఏ విధంగా ఉన్నది అన్నది కూడా చూడొచ్చు. అక్కడైతే కనుక గుడి ఎలా కనపడుతుంది అన్నది కూడా చూసారా. వీళ్ళు అయితే కనుక పైకి ఎక్కిన తర్వాత వీళ్ళు సరదాతో అటు ఇటు అయితే తిరగడం మొదలెట్టారు. ఎందుకంటే అప్పటి వరకు ఎండ ఊపేసింది, పైన అయితే కొంచెం చల్లగా ఉండడంతో పిల్లలు అయితే ఈ విధంగా ఆడుకున్నారు. ఇక్కడైతే కనుక ఇదిగో చూసారా, పైనుంచి చూసినట్లయితే 2 కార్నర్ల సముద్రం కనబడుతుంది. సముద్రం మూలన అయితే కనుక ఈ టెంపుల్ భలే ఉంటుంది. శివరాత్రి రోజున చూడటం అంటే మనకి ఒక విశేషం అని చెప్పుకోవచ్చు. ఈ శివాలయం చూసారా, మెయిన్ ఎంట్రన్స్ దగ్గర అయితే కనుక ఈ విధంగా అయితే ఏనుగులు అయితే ఉన్నాయి. అంటే దర్శనం చేసుకుని వచ్చేటప్పుడు అయితే కనుక తీయడం జరిగింది ఇది ఏనుగుల్ని. మెయిన్ గోపురం చూసారా ఎంత పైకి ఉందోను. ఆ తర్వాత అయితే కనుక ఇక్కడ మాట్లాడండి ఒకసారి మన ఛానల్ నుంచి ఏం చెప్తారని. సార్ మేము కాకినాడ నుంచి వచ్చాము. మాది ఒక పల్లెటూరు కాకినాడ దగ్గర. మేమందరూ బస్సులో వచ్చాము టూరిస్ట్. కానీ 10 రోజుల యాత్ర మాకు. లాస్ట్లో తిరుపతి వెళ్తాం. మేము అందరం ఒక కుటుంబ యాత్ర. మేము మా ఇంటి పేరు కర్రోలు. మేము చాలామంది హ్యాపీగా రెండు బస్సులు మా ఇంటి పేరుకే పడతాయి. కట్టిన వాళ్ళు ఇంకా అలాగా మా ఊరి నుంచి దగ్గరగా 8 బస్సులు వచ్చాయి. మేము ఇప్పుడు మట్టికి రూడేశ్వరంలో ఉన్నాము. కాదు మేము ఉన్నాము. మేమందరం చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం. మాకు చాలా హ్యాపీగా ఉంది. మనం అయితే కనుక ఇదిగో ఈ విధంగా టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత అయితే కనుక పైకి అయితే వెళ్ళడం జరిగింది. పైకి వెళ్ళేటప్పుడు అయితే కనుక శివుని విగ్రహం, పెద్ద విగ్రహం ఈ విధంగా ఉంటుంది. ఆ విగ్రహం కిందే మనం అయితే కనుక భూ కైలాస్ షో అయితే జరుగుద్ది. షో అంటే అది సినిమా టైప్ అయితే వేయలేదు, కానీ స్టోరీ అయితే చెప్పడం జరుగుద్ది. ప్లస్ అక్కడ అయితే కనుక విగ్రహాలు మనతో సేమ్ యాజ్ డీజ్ అక్కడ ఎలా జరుగుతుంది అన్నది యాక్ట్ చేసి చూపించినట్టే ఉంటాయి బొమ్మలు అయితే కనుక. ఈ విధంగా అయితే కనుక మేము పైకి వచ్చాము. పైకి వచ్చిన తర్వాత ఇక్కడ శివుని విగ్రహం వరకు ఎక్కేటప్పటికైతే కనుక నంది, పెద్ద నంది అయితే దర్శనం ఇచ్చింది. చూసారా శివుడు అయితే ఏ విధంగా ఉన్నాడు ఇక్కడ.
పైకి వెళ్ళేటప్పటికి సగం శివుడు అయిపోయాడు. ఇది కూడా సేమ్ మెయిన్ గోపురం కూడా సగమే అయిపోయినట్టు అయిపోయింది మాకైతే పైనుంచి చూసేసరికి. సముద్రం చూసారా ఎలా కనబడుతుందను. శివుని పక్క సైడ్ అయితే ఈ విధంగా ఉన్నాడు శివుడు. బ్యాక్ సైడ్ నుంచి అయితే ఈ విధంగా, మరొక వైపు నుంచి వేరే విధంగా కూడా ఉంది. ఇది ఇక్కడైతే కనుక సూర్యుడు బింబాలు మనకి సముద్రంలో అయితే పడితే ఎలా ఉంటుంది అన్నది ఇదిగో ఇక్కడ చూడొచ్చు. ఇలా వచ్చిన తర్వాత ఇదిగో మరొక వైపు చూడొచ్చు. ఇదిగో శివుని చూసిన తర్వాత అయితే కనుక మనం అయితే కనుక దర్శనం ఇక్కడ చూసారా మెయిన్ ఎంట్రన్స్ టికెట్ 20 రూపీస్. ఇది అయితే కనుక లోపలికి వెళ్ళేటప్పటికి ఇదైతే కనుక భూకైల స్టోరీ ఎలా జరిగింది అన్నది మొత్తం ఓవరాల్ చూడొచ్చు. అంటే శివుడిని రావణాసురుడు ఎలా ప్రార్థిస్తాడు, అతన్ని లింగాకారాన్ని ఎలా పొందుతాడు అన్నదైతే ఇది మొత్తం స్టోరీ. ఇదైతేనే శివుడు చూసారా ఘోర తపస్సులో అయితే నిమగ్నం అవుతాడు. ఈ విధంగా నిమగ్నం అయిన తర్వాత అయితే కనుక ఆది విష్ణువు శివుడికి ఇక్కడ చెబుతూ ఉంటాడు విష్ణువుకి నారదుని ఇలాగా రావణాసురుడు ఘోర తపస్సు చేస్తున్నాడు అనేసి. ఈ విధంగానైతే కనుక ఇదిగో చూసారా చాలా ఎక్కువగా తపస్సు అయితే చేస్తాడు రావణ బ్రహ్మ. అప్పుడు చేసినప్పుడు అయితే కనుక శివుడు ప్రత్యక్షమై ఎలాగా కోరితే వరం అలాగైతే ఇస్తాడు. ఇచ్చిన తర్వాత అయితే కనుక శివుణ్ణి అలాగా విడిపిస్తారు. ఎవరు విడిపిస్తారు అన్నదైతే ఈ స్టోరీ చూడొచ్చు మనం. ముందు ఘోర తపస్సుకుని వచ్చి వరం అడుగుతాడు అనేసి అంటే వరం అయితే ఇస్తాడు. ఇక్కడ చూసారా ఈ విధంగా అయితే కనుక వరం ఇచ్చిన తర్వాత అయితే కనుక నారదముని అయితే కనుక వినాయకుని దగ్గరికి వెళ్ళి అయితే కనుక చెప్తాడు. చూసారా ఇదిగోని ఈ విధంగా అయితే కనుక కాలికి బ్రహ్మకైతే ఇస్తూ ఉంటాడు వరం. ఇక్కడైతే కనుక రావణ బ్రహ్మకు వరం ఎలా ఇస్తారు మొత్తం ఓవరాల్ అయితే స్టోరీ అయితే కనుక ఇందులో మనం చూడొచ్చు. ఇక్కడ కళ్యాణం ఎలా జరుగుతాయి అన్నీ ఓవరాల్ మొత్తం A to Z అయితే బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. బొమ్మలు అయితే కనుక సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అక్కడ మనం రియల్గా ఉంటే బొమ్మ ఎలా ఉంటుంది అన్నదైతే కనుక ఇక్కడ ప్రత్యక్షంగా చూడొచ్చు. చూసారా రావణ బ్రహ్మ అయితే కనుక ఘోర తపస్సు చేస్తాడు శివుని ఆత్మలింగం పొందడం కోసం అయితే. అప్పుడు శివుడు రాకపోతే తలలు అయితే బలిచ్చుకుంటాడు. ఒక్కొక్క తల ఇవ్వగా 5 తలలు ఇచ్చేటప్పటికైతే కనుక శివుడు ప్రత్యక్షమై వరం ఇస్తాడు. వరం ఇచ్చిన తర్వాత అయితే కనుక ఆత్మలింగ రూపంలో అయితే కనుక రమ్మంటాడు శివుడుని రావణ బ్రహ్మ. అప్పుడైతే కనుక నారదముని అయితే కనుక వినాయకుడి దగ్గరికి వచ్చి వినాయకుడితో అంటాడు ఇలాగైతే కనుక శివుడిని రావణ బ్రహ్మ పట్టుకెళ్ళిపోతున్నాడు. అక్కడ పట్టుకెళ్ళిపోయాడు అంటే మనం చాలా ఇబ్బంది అయిపోతాం అన్నట్టు అయితే కనుక చెప్పగా అప్పుడైతే కనుక వినాయకుడు చిన్న బాలుడి రూపంలో అయితే కనుక వెళ్ళి అతని దగ్గర నిలబడితే ఈ విగ్రహం పట్టుకో. అప్పుడు రావణ బ్రహ్మ అయితే కనుక ఈ విగ్రహం పట్టుకొని నేను సముద్ర స్నానం చేసి వచ్చేస్తాను, అప్పుడు మళ్ళీ నా లింగాన్ని నేను పట్టుకుపోతాను అనేసి అంటాడు. అప్పుడు అలా కనుక అయితే కనుక మరి నేను నా గోవులు కనుక ఏమన్నా ఎక్కడికైనా కదిలితే నేను వెళ్ళిపోతాను అనేసి అంటే నువ్వు వెళ్ళిపోయి ఇలా ఉంటే నాకు 3 సార్లు కాకి నేను వచ్చిన లింగాన్ని నేను తీసుకుంటాను అంటాడు. 3 సార్లు కాకేసి రావణ బ్రహ్మ దూరంగా ఉండడం చూసి అలా కనుక అప్పుడు లింగం అయితే కింద పెట్టేస్తాడు. కింద పెట్టిన తర్వాత అయితే కనుక ఎంత పని చేసావురా బాబు అనేసి అయితే బాబా అనేసి అయితే కనుక బాలుని అయితే కనుక దెబ్బేయడానికి చూస్తాడు. ఈ విధంగానే చూసారు ఇక్కడ అయితే కనుక ఇలా లైన్ అయితే చాలా ఎక్కువగా ఉంది బాలుని కొట్టగా. అప్పుడు బాలుడు అయితే కనుక వినాయకుడు అని తెలుస్తుంది. తర్వాత అయితే కనుక శివలింగాన్ని అయితే కనుక లాగడానికి ప్రయత్నిస్తాడు. శివలింగాన్ని లాగడానికి ప్రయత్నిస్తే శివలింగం అయితే కనుక భూమిలోకి పాతుకుపోతుంది. అప్పుడైతే కనుక రాకపోతే అప్పుడు భూకైల స్టోరీ మొత్తం ఓవరాల్ అయితే కనుక ఇందులో భలే ఎక్స్ప్లెయిన్ చేసాడు. మీరు కనుక ఎప్పుడున్నా కనుక మృదేశ్వరం రాకుంటే కనుక ఈ వీడియో చూసినట్లయితే కనుక సేమ్ మృదేశ్వరం మొత్తం ఓవరాల్ టెంపుల్ మొత్తం చూడొచ్చు, ప్లస్ భూకైల స్టోరీ చూడొచ్చు. మొత్తం అక్కడ ఎలా జరుగుతుంది ఏంటి అన్నది మొత్తం ఓవరాల్ అయితే కనుక
టెంపుల్స్ ఎక్కడ ఉన్నాయన్నది కూడా ఇక్కడ డెమో చూడొచ్చు. ఈ విధంగా అయితే ఇవి చూసారా ముఖేశ్వరం టెంపుల్ ఫైనల్లీ ఇక్కడైతే కనుక సేమ్ ఇక్కడ ఎలా ఉంటుంది యాజ్ డీజ్ అయితే కట్టారు డెమో. ఆ తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ అది కూడా అయిపోయిన తర్వాత అయితే రిమైనింగ్ కిందకు వచ్చిన తర్వాత అయితే కనుక మా బుడ్డోడు గుర్రం ఎక్కుతాను రా అనేసి అంటే అయితే వాళ్ళ డాడీ అయితే కనుక గుర్రం ఎక్కిచ్చాడు. గుర్రం మీద అయితే కనుక సైట్ సీయింగ్ అయితే వెళ్ళారు వీళ్ళు సైట్ సీయింగ్ అలా వెళ్తూ ఉంటే కనుక అప్పుడు ఈ గుర్రం మీద కొంచెం అయితే క్యాప్చర్ చేశాను నేను. సముద్రం వార అయితే కనుక ఇలాగే వెళ్ళారు. టెంపుల్ కూడా పక్క నుంచి క్లియర్గా భలే పడ్డది చూసారు. ఈడైతే కనుక జయమాయిస్మతి అన్నట్టు అయితే కనుక ఇచ్చేశారు. చూసారా ఎంత బాగా వెళ్తున్నారు. మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్